నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను వెంకట్. వెరీ హ్యాపీ టు సీ యూ. మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. నా కెరీర్, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి యువర్ దేర్. ఎస్, అండ్ ఐ వాజ్ దేర్ ఈవెన్ బిగినింగ్. మీ నాన్నగారు మీ అంతా మెడ్రాస్ లో ఫ్రెండ్స్. అవును, గాంధీ టెక్స్ అప్పటి నుంచి, సరితా సారీస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అప్పటి నుంచి. అవును అవునండి, ఫాదర్ మాకు బాగా చాలా అత్యంత ఆత్మీయుడు. అవునండి. ఆయనకున్న డిగ్నిటీ, ఆయనకున్న ఆ గుడ్నెస్, ఆయనకుండే ఆ కల్చర్, మేనర్స్ అన్ని నీలో ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. మీ నాన్నగారు నీకు ఏం ఆస్తులు ఇచ్చారో, ఏమి ప్రాపర్టీస్ ఇచ్చారో నాకు తెలియదు కానీ, బట్ ఇదంతా నీకు ఆయన దగ్గర నుంచి సంక్రమించిన గొప్ప ఆస్తి. పేరెంట్స్ గొప్ప ఆస్తి. అవునండి కదా. అండ్ ఈవెన్ అడ్వర్టైజింగ్ మీకు తెలుసు కదా, అప్పుడు హీ వాజ్ ద పైనియర్. ఇన్ఫాక్ట్ అంటే ఇప్పుడు చేసే ఈ ప్రమోషనల్ యాక్టివిటీలు అవన్నీ ఆయన అప్పుడు చేశారు. ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ లో విజయశాంతి గారిని ఇట్లా ఓపెనింగ్స్ తీసుకురావడం అవన్నీ అప్పుడు నాకు గుర్తున్నాయి. అవును కదా, చందన బ్రదర్స్ 1 స్టోర్ నుంచి స్టార్ట్ చేసే అడ్వర్టైజింగ్ క్యాంపెయినింగ్ మొత్తం ఫాదరే చేసింది కదా. అవును, గాంధీ టెక్స్, సరితా సారీస్. అవును, సో నైస్. నిజ అంటే నాకు విచిత్రం అనిపించేది ఏంటంటే, హీరో సన్ హీరో అవడం, డైరెక్టర్ సన్ డైరెక్టర్ అవడం, లేకపోతే డైరెక్టర్ సన్ హీరో అవడం, ఇలాంటివేవో ప్రొడ్యూసర్ సన్ హీరో అవడం, లేకపోతే ఇలాంటివేవో జరుగుతుంటాయి. మీది కంప్లీట్గా ఎంటైర్లీ డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ బిజినెస్ కదా. దానిలోని నువ్వు ఎస్కవేట్ చేయకుండా సినిమాల్లోకి రావడం అన్నది నాకు. అదే కాదు, నేను పెరిగిందంతా బాంబేలో. నేను పుట్టింది విజయవాడ, బట్ కంప్లీట్లీ చైల్డ్హుడ్, స్కూల్, కాలేజ్ ఎవ్రీథింగ్ బాంబే. సో నాకు తెలుగు ల్యాండ్ నుంచి, తెలుగు నాకు సంబంధం ఏంటంటే, సమ్మర్ హాలిడేస్ స్కూల్లో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం, చిరంజీవి గారి సినిమాలు చూసేవాళ్ళం విజయవాడలో. అదొకటే సంబంధం. అదర్వైజ్ నేను మొత్తం పెరిగిందంతా, నా లైఫ్ మొత్తం బాంబేలోనే. బట్ నాకు స్కూల్ టైం అప్పటి నుంచే మొదలైంది. హిందీలో మేము కీడా అంటాం. కీడా అంటే పురుగు, తెలుగులో బాంబే లాంగ్వేజ్ లో కీడా అంటాం. అప్పుడే నేను అప్పుడు చిన్న పాకెట్ కోమ్ పెట్టుకునే వాళ్ళం స్కూల్లోనే. ఇట్లా వెనక్కి జుట్టు దూకుంటే పీటీ టీచర్ ఒకటి ఇచ్చింది కూడా, హీరో అనుకుంటావు నువ్వు అని. సో అలా దెన్ కాలేజ్కి వచ్చేసరికి బాంబేలో ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ జరిగాయి, కాలేజ్ లెవెల్. సో దాంట్లో నేను మోడల్ గా పర్సనాలిటీ కాంటెస్ట్ అన్ని గెలిచేవాడిని. ఐ థింక్ మనం బాగానే ఉంటాం అనుకుంటా, జనాలు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సో అట్లా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండి. ఇట్స్ అండ్ నా లక్, నా అదృష్టం పైన దేవుడు ఇచ్చినది ఒక వరం అనుకోండి. నన్ను వైవిఎస్ గారు స్పాట్ చేయటం, అండ్ అంత పెద్ద బ్యానర్, ఒక సూపర్ స్టార్ నాగార్జున గారు నన్ను ఇంట్రడ్యూస్ చేయటం, అవన్నీ అయిన తర్వాత ఆ సినిమా హిట్ అవ్వటం, అది మేజర్ పాయింట్. బికాజ్ ఐ రిమెంబర్, అండ్ దాంట్లో నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేయటం, లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, అందరూ లెజెండ్స్. సో సినిమా హిట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అప్పుడు తెలియలేదు, ఇప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. అప్పుడు టూ యంగ్ టు అండర్స్టాండ్. జస్ట్ ఫినిష్ కాలేజ్ అండ్ వచ్చేసాను, అసలు ఏమి ఇక్కడ ఐడియా లేదు. సరే, ఒక పెద్ద సూపర్ స్టార్, అన్నపూర్ణ స్టూడియోస్, బిగ్ బ్యానర్ లాంచింగ్, వెరీ హ్యాపీ. అది కూడా మీ నాన్నగారు చెప్పుంటారు నీకు. యా, అది కూడా వచ్చింది నాకు. ఆయన అడ్వర్టైజింగ్ ప్లానింగ్ చేయటం వల్ల వచ్చింది. అప్పుడు స్టెర్లింగ్ రెడీమేడ్ గార్మెంట్స్ అని ఉండేది, స్టెర్లింగ్ షర్ట్స్. అవును. సో దానికి నేను మోడలింగ్ చేశాను. సో ఆయనకున్న బ్రెయిన్ ఆర్ నాలెడ్జ్, మార్కెటింగ్ విజన్ తో దాని నేను ఐ రిమెంబర్ చెక్ షర్ట్, ఇట్లా షర్ట్ ఓపెన్ పెట్టి మెడలో అది కట్టుకొని స్టాండింగ్ స్టిల్, అది మన తెలుగు మ్యాగజైన్స్ వాటిలో ఆయన ప్లాన్ చేసి, ఆ స్టిల్ చూసి యాక్చువల్లీ చోటాకి నాయుడు గారు నన్ను స్పాట్ చేసింది. ఓకే. ఆయన అప్పుడు ఏదో సమ్ టెలివిజన్ స్టోర్కి సమ్ షో సీరియల్ ఏదో చేస్తున్నారు. సో అప్పుడు ఇట్లా చూశాను, వెళ్ళా చూడు అని. అప్పుడు వైవిఎస్ గారు ఎత్తుకుతున్నారు కొత్త వాళ్ళ కోసం. ఎప్పుడు కొత్త వాళ్ళ కోసం. సో నన్ను చూడంగానే ఆయన, అప్పుడు యాక్చువల్లీ అప్పుడు వచ్చింది కూడా నేను మన విజయవాడ, గుంటూరు స్టెర్లింగ్ షోరూమ్ ఓపెనింగ్కి, బాంబే నుంచి హైదరాబాద్ నుంచి
బై రోడ్ వెళ్ళాలి, అప్పుడు విజయవాడకి ఫ్లైట్స్ లేవు. అవును. సో విజయశాంతి గారు ఓపెనింగ్ గుంటూరు స్టోర్కి. ఓకే. సో అలా నేను విజయవాడ మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు నా ఫ్లైట్ డిలే అయింది. అంటే బాంబేలో పెరిగి తెలుగు సినిమానా చెయ్యాలా, బట్ సినిమా అంటే ఇష్టం, అంటే ఛాన్స్ డైరెక్ట్ బాలీవుడ్ లో కొట్టేద్దామనే. బట్ అన్నపూర్ణ స్టూడియోస్ పెద్ద బ్యానర్, నా ఫ్లైట్ డిలే అయింది. బాలీవుడ్ బాబు అన్నపూర్ణ స్టూడియోస్ అంటే. యా ఆబ్వియస్లీ. సో ఐ రిమెంబర్ అక్కడ మన బంజారాహిల్స్ క్యూ మార్ట్ దగ్గర వైవిఎస్ గారి ఇల్లు. అవును. నేను ఆయన కలవటానికి వెళ్తున్నప్పుడు ఆయన మ్యూజిక్ లో సినిమాలో ఏ దేశం ఎగినా అనే సాంగ్ ఆ మ్యూజిక్ ట్యూన్ వింటున్నారు ఆయన. అది యాక్చువల్లీ మన గోల్డెన్ ఐ సినిమా బాండ్ దాంట్లో నుంచి తీసుకున్న అది ఇన్స్పిరేషన్. సో అలా నన్ను చూశారు, కలిశారు, అండ్ ఆయన అప్పుడే ఫిక్స్ అయిపోయాడు. తర్వాత చెప్పాడు, నువ్వు నా హీరో అని నేను ఫిక్స్ అయిపోయినాయా అని. ఎప్పుడు బొమ్మలు చూడగానే? ముందే నన్ను ఫోటోలు చూసి నన్ను కలిసి, ఆ టైంలో ఇంకేంటంటే బాంబే రావటం, హీరోయిన్స్ సెలెక్షన్ కోసం అట్లా మీ ఇద్దరం ఫ్రెండ్లీ అయిపోయాం. నేను బాంబేలో ఉండటం వల్ల అక్కడ లోకల్ హెల్ప్ అవన్నీ. బట్ నా స్క్రీన్ టెస్ట్ వాజ్ వన్ బిగ్ జోక్ అసలు. అన్నపూర్ణ స్టూడియో 7 acres లో అప్పుడు నిన్నే పెళ్ళాడితే రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిపోయింది. పెద్ద హిట్ కదా. నాగార్జున గారు అప్పుడు నేను ఫస్ట్ టైం ఆయన కలిసింది నానక్రామ స్టూడియోలో తబ్బు గారితో కూర్చొని, ఆయన ఆవిడ మా ఆవిడ ఐ థింక్ ఆ సినిమాని అనుకుంటా, జైల్ సీక్వెన్స్ ఈవి గారి సినిమా, ఆ షూటింగ్ లో ఫస్ట్ టైం కలిసింది ఆయన్ని. సో బిఫోర్ దాట్ మా స్క్రీన్ టెస్ట్ 7 acres లో నిన్నే పిల్లాడితే సెట్ లో నేను అప్పుడే చూసా సినిమా. అది ఆరి భలే ఉంది, అంటే కొత్త కదా ఆ సినిమాలో చూసిన సెట్, ఆ రోజు నేను వేసుకున్న కాస్ట్యూమ్స్ నాగార్జున గారి ఆ సినిమాలో ఆయన వాడిని చేంజెస్ అయ్యి, అరే నేను ఆయన కాస్ట్యూమ్ అంటే నాకు చిరంజీవి గారు నాగార్జున గారు అంటే బాగా ఇష్టం. నాగార్జున గారు బాగా స్టైలిష్ గా ఉంటారు స్క్రీన్ మీద, ఒక బాలీవుడ్ హీరో లాగా ఉంటారని ఎప్పుడు ఐ యూస్ టు ఫీల్. సో స్క్రీన్ టెస్ట్ ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటున్నామో ఇది స్క్రీన్ టెస్ట్. నాకేం రాదు, యాక్షన్ కట్ కెమెరా, ఐ డోంట్ నో ఎనీథింగ్. తెలుగు వచ్చు లక్కీలీ. ఇంట్లో తెలుగు మాట్లాడాలి. పేరెంట్స్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ విజయవాడ వస్తూ ఉండేవాడిని కదా సమ్మర్ లో, చిరంజీవి గారి సినిమాలు చూస్తాం. ఆయన సినిమాలు అంటే నాకు విపరీతమైన ఇష్టం. రీ రిలీజ్ లో అన్ని నాన్ ఏసీ థియేటర్స్ ఎత్తుక్కొని వెళ్ళిపోయి అన్ని చూసేవాడిని నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.